మన ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాది వందనాలు. ఈరోజు మనము ప్రాముఖ్యమైన విషయము దేవుని రాకడ విషయాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం. దానియేలు గ్రంథము అలాగే ప్రకటన గ్రంథము, ఈ రెండు గ్రంథాల మధ్య ఉన్న సంబంధం ఏమిటి? యోహాను గారు ప్రకటన గ్రంథాన్ని వ్రాసేంత వరకు దానియేలు గ్రంథం ఎందుకు వేచి ఉండవలసి వచ్చింది? వీటి గురించి మనము ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో చూసుకున్నట్లయితే, దానియేలు, నీవు ఈ మాటలు మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలు నతడు చెప్పెను. అలాగే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనంలో చూసుకున్నట్లయితే, అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వెయ్యవలదు, కాలము సమీపమై ఉన్నది. ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే తాళపు చెవిగా దానియేలు గ్రంథం పిలువబడుతుంది. దానియేలు ప్రవచనాలే గనుక మనకు లేనట్లయితే అపోస్తుడైన యోహాను ఇవ్వబడిన ప్రవచనాలు మనము ఎప్పటికీ ఎన్నటికీ గ్రహించగలిగి ఉండేవాళ్ళం కాము. ఈ ఇద్దరు ప్రవక్తలలో ఒకరు పాత నిబంధన కాలంలోనూ మరొకరు కొత్త నిబంధన కాలంలోనూ జీవించినప్పటికీ వారిద్దరి జీవితాల మధ్య 500 సంవత్సరములు వ్యత్యాసం ఉన్నప్పటికీ ఈ ఇద్దరి వ్యక్తిగత జీవితాలలోని ఒకే ఒక్క పోలిక అత్యంత ఆసక్తికరంగా మనకు కనిపిస్తుంది. దానియేలు మరియు యోహానులు ఇద్దరు తమ యవ్వన ప్రాయంలోనే ప్రభువుచే పిలువబడ్డారు. వీరిద్దరు కూడా దేవునిచే గొప్పగా ప్రేమించబడ్డారు. గాబ్రియేలు దూత దానియేలుతో, దానియేలు, నీవు అతి ప్రియుడవు అని చెప్పాడు. అలాగే యేసు ప్రేమించిన శిష్యుడిగా యోహాను గురించి కూడా చెప్పబడింది. దానియేలు తన బహిరంగ పరిచర్యను ప్రారంభించే సమయానికి దానియేలు బబులోనులో ఒక బందీగా ఉన్నట్టుగా మనకు దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1-7లో కనిపిస్తుంది. అలాగే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9-11లో చూసుకున్నట్లయితే, దర్శనాన్ని పొందే సమయానికి యోహాను కూడా పద్మాసు ద్వీపంలో బందీగా ఉన్నాడు. దానియేలు పేరు బెల్తెషాజరుగా మార్చబడితే, యోహాను గారి పేరు బోయా నెర్గేసుగా మార్చబడింది. మార్కు సువార్త 3:17లో చూసుకున్నట్లయితే, దానియేలు మరియు యోహానులు ఇద్దరు సుదీర్ఘకాలం జీవించారని చరిత్రకారులు మనకు చెబుతున్నారు. ఇజ్రాయేళ్ల ప్రవచన చరిత్రకు సంబంధించిన 70 వారముల ప్రవచనము, 7 సంవత్సరముల గొప్ప శ్రమకాలమునకు సంబంధించిన ప్రవచనములు దానియేలుకు ఇవ్వబడ్డాయి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24లో ఈ యొక్క వాక్యము మనకు కనిపిస్తుంది. అలాగే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 6, 13, 5లో చూసుకున్నట్లయితే, ఈ 7 సంవత్సరముల గొప్ప శ్రమకాలమునకు సంబంధించిన ప్రవచనములు తిరిగి యోహానుకు కూడా ఇవ్వబడింది. తన గ్రంథము ముద్రవేయమని దేవదూత దానియేలుతో చెప్పాడు. అవి గ్రహింపబడకుండానట్లు ఈ మాటలు మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుమని దానియేలుతో చెప్పబడింది. అయితే కాలము సమీపమై ఉన్నది గనుక ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు అని యోహానుకు చెప్పబడింది. యోహాను ప్రకటన గ్రంథాన్ని వ్రాసేందుకు దానియేలు గ్రంథము వేచి ఉండవలసి వచ్చింది. ఆ రెండిటిని ఒక్కటిగా ఉంచినప్పుడు దేవుని ప్రవచన వాక్యము స్పష్టంగా గ్రహించబడుతుంది. అలాగే మనకిప్పుడు అంత్యకాలము అత్యంత సమీపముగా ఉంది అని ఈ లేఖనాల ద్వారా మనము తెలుసుకోవచ్చు. అయితే దేవుడు మరొకసారి ఆయన యొక్క రాకడ సమయము అతి సమీపంగా ఉందని తన బిడ్డలమైన మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని రాకడ సమయంలో మనమందరము ఎత్తబడు బిడ్డలుగా ఉందుముగాక, ఆయనతో మనము జీవించుదుముగాక.
దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.